మహిళా వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి. నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. అలాగే వారికి ఉద్యోగాలను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి రానున్న టీమిండియా కీలక బౌలర్ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయంలో లాంఛనంగా ఆహ్వానించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆమెను ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం తరఫున సన్మానించనున్నట్లు సమాచారం. అలాగే ఆమెకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు కూడా తెలుస్తోంది. కడప జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీచరణి తల్లిదండ్రులు వద్దన్నా పట్టు వదలకుండా భారత జట్టులో చోటు సంపాదించే స్థాయిలో రాణించిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దీంతో ప్రభుత్వాలు కూడా ఆమె శ్రమను గుర్తిస్తున్నాయి. ఆమెకి తగిన ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తున్నాయి. ఐసీసీ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో శ్రీచరణి అద్భుతమైన ప్రదర్శన చేసింది. 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టి భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఆమె నిలిచింది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన శ్రీచరణి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై కూడా సత్తా చాటింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లోనూ ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. శ్రీచరణి మిడిల్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగుల్ని నిలువరించడం విశేషం. ఫైనల్లో కీలకమైన వికెట్లు కూడా ఆమె తీసింది. ఆమె ఎకానమీ 4.96గా ఉంది. సగటు 27.64 కావడం విశేషం. ఈ గణాంకాలే ఆమెను మేటి స్పిన్నర్ గా నిలబెట్టాయని, భారత విజయంలో ఆమె కీలక పాత్ర పోషించిందని చాటి చెబుతున్నాయి. ఇలాంటి క్రీడాకారులని ఆదిలోనే గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు.